మీరు గనక చాలా రోజులుగా ఎక్కువ డబ్బు మేనిఫెస్ట్ చేయడానికి, ఆదాయం డబల్, ట్రిపుల్ అవ్వడానికి, అలాగే బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ రావడానికి, అలాగే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ పెరగడానికి గనక మీరు ప్రయత్నాలు చేస్తూ ఇంకా సక్సెస్ అవ్వట్లేదా? ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అద్భుతమైన టిప్స్ ఎలా చేస్తే మీ అనుకున్న ఇన్‌కమ్ డబుల్, ట్రిపుల్ అవుతుంది. మీ ఆదాయం పెరుగుతుందన్న విషయాలు చాలా క్లియర్‌గా చెప్తాను. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్, పర్ఫెక్ట్ హోపోనోపోనో ఎలాగ అప్లై చేయాలి అని మనకు తెలుసుకోవాలని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినా, ఆల్రెడీ ఛానల్ ఎప్పటినుంచో ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. మీరు నిజంగా అనుకున్న అమౌంట్‌ని గనక మీరు పొందలేకపోతున్నట్లు అయితే దానికి కారణం ఏంటంటే, ప్రతి మనిషి ఒక మనీ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తూ ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మనీ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఆ మనీ ఫ్రీక్వెన్సీ కరెక్ట్‌గా లేకపోయేసరికి డబ్బు వస్తూనే ఉంటుంది. అలాగే వెళ్ళిపోవడం కూడా అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది. కానీ డబ్బు నిలవదన్నమాట. మరి ఆ మనీ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి? ఎలా చేస్తే మనీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అన్న విషయాలు డిస్కస్ చేద్దాం. అన్న విషయాలు ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తారు. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎక్స్ అనుకుంటే మీరు గనక ఇన్‌కమ్ రావాలి అంటే 2x, 5x రావాలి అనుకుంటే ఎందుకంటే మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎక్స్. మరి 2x, 5x ఎలా వస్తుంది? అంటే మీ మనీ ఫ్రీక్వెన్సీని ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి మీరు మీ ఆదాయాన్ని డబల్, త్రిబుల్, 5 టైమ్స్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎక్స్ ఒకటన్నమాట. ఈ మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోనంత వరకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏదో ఒక రకంగా ఏదో గిఫ్ట్ రూపంలోనో ఏదో ఒక రూపంగా కొంత ఎక్కువ అమౌంట్ వచ్చినా ఆటోమేటిక్‌గా ఏదో ఎక్స్‌ట్రా ఖర్చులు వచ్చి బయటికెళ్ళిపోతూ ఉంటాయి. అంటే డబ్బు వస్తుంది కానీ అది మీ దగ్గర నిలవదనమాట. నిజంగా పర్ఫెక్ట్‌గా మనీ ఫ్రీక్వెన్సీని గనక పెంచుకుంటే ఎంత ఖర్చులొచ్చినా, ఎంత ఖర్చు పెట్టినా దానికి మించిన డబ్బు మన లైఫ్‌లోకి వస్తుంది. అందుకే మనీ ఫ్రీక్వెన్సీని ఇంప్రూవ్ చేసుకోవాలి. చూడండి మీరు గనక 98.3 ఎఫ్ఎం రేడియోలో పాటలు విందాము అని దాన్ని ట్యూన్ చేస్తున్నారనుకోండి. మీరు 98.3కి వెళ్ళే టైంలో అది 70, 75 అక్కడికి వెళ్ళి గనక ఆగిపోతే కరెక్ట్‌గా 98.3 అంటే మీరు ఏ ఛానల్‌లో సాంగ్స్ విందాం అనుకుంటున్నారో దాన్ని ఎలాగైతే వినలేరో, మీ ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉండకపోతే అంటే మనీ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ కాకపోతే మీరు అనుకున్న గోల్‌ని అంటే మీరు కావాలనుకున్న డబ్బుని అట్రాక్ట్ చేయలేరు. అందుకే మనీ ఫ్రీక్వెన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మరి మనీ ఫ్రీక్వెన్సీని ఎలా హైలోకి తీసుకువెళ్ళాలి? మనీ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి అన్నదానికి ఒక 5 టిప్స్ చెప్తా. 5 టెక్నిక్స్ చాలా జాగ్రత్తగా వినండి. అద్భుతంగా ఉండబోతాయి. మీరు రెగ్యులర్ లైఫ్‌లో గనక ఇవి అప్లై చేశారు అంటే నిజంగా మనీ ఫ్రీక్వెన్సీ పెరిగి ఆటోమేటిక్‌గా మనీ ఫ్లో అనేది ఎక్కువవుతుంది మీ లైఫ్‌లో. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆదాయం డబల్, త్రిబుల్, 5 టైమ్స్ పెరగడం చాలా ఈజీ. అందులో మొదటిది చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుందండి. ఏంటంటే మార్నింగ్ లేవంగానే ల్యాక్ అంటే ఆ రోజు కట్టాల్సిన బిల్లులు, ఆ రోజు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు, ఏదైనా సరే ఇబ్బందులు లేదంటే ఆఫీస్‌లో చేయాల్సిన వర్క్ గురించి టెన్షన్ పడుతూ, అంటే కట్టాల్సినవి తలుచుకుంటూ, ఇవ్వాల్సినవి తలుచుకుంటూ, అది నా దగ్గర లేదు ఎలాగా? అది నేను చెయ్యలేను ఎలాగా? అని ఫీల్ అవుతూనే లేస్తూ ఉంటారు. మీరు అలా లేస్తే మరి ఆ రోజు ఎలాగ జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళు సింపుల్‌గా మార్చాల్సిందేంటంటే, డబ్బు నా మిత్రుడు. ఈరోజు నాకు చాలా అద్భుతంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మనీ పరంగా పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకుంటూ ట్రై చేయండి. లేవడం మొదలుపెట్టండి. కొన్ని రోజుల్లోనే చాలా మార్పు కనిపిస్తుంది. ఇది ఒక హ్యాబిట్ మీకు గనక ఉంటే మార్చుకోవాలి. లేదు అనే దాని నుంచి అన్నీ నా దగ్గర ఉన్నాయి. డబ్బుతో నా కనెక్షన్ చాలా బాగుంది అన్న ఫీల్‌తో లేవండి. చాలా మార్పు కనిపిస్తుంది. రెండవ పాయింట్ అబండెన్స్. డబ్బు సమృద్ధిగా మీ దగ్గర ఉంది అని 2, 3 నిమిషాలు విజువలైజేషన్ చేస్తూ లేవండి. ఆ రోజు
చాలా అద్భుతంగా మనీ ఫ్లో అనేది చాలా ఎక్కువవుతుంది గతంలో కంటే. ఎట్లా అంటే ఎక్కువ డబ్బు మీ లైఫ్‌లోకి వస్తున్నట్టు ఒక 3 మినిట్స్ మంచి ఫీల్‌తో విజువలైజేషన్ చేస్తూ లేవండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే డబ్బుని ఆదా చేయడం ద్వారా డబ్బుని ఎక్కువగా సేవ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్‌లో ఎక్కువ డబ్బుండాలంటే ఆదా చేస్తే సరిపోదు. డబ్బుని ఎక్కువగా ఆకర్షిస్తేనే డబ్బు మీ లైఫ్‌లోకుంటుంది. ఆ విషయం చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అంటే ఎంత ఇన్‌కమ్ వచ్చినా దానిలో ఇంత సేవ్ చేసేద్దాం, మిగతా ఖర్చులు తగ్గించేద్దాం, ఆ సరదాలు చంపేసుకుందాం అని ఆలోచిస్తారు తప్ప, ఎక్కువగా డబ్బుని ఆకర్షించొచ్చు అన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. ఎందుకంటే డబ్బుని మేనిఫెస్ట్ చేయాలి, ఎక్కువ డబ్బుని ఆకర్షించాలి అంటే మీ ఆలోచనలు డబ్బు వైపు చాలా ఉన్నతంగా ఉండాలి. ఎప్పుడైతే మీ ఆలోచనలు, మీ భావాలు అనేవి మనీ వైపు మ్యాచ్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్‌గా మనీ ఫ్లో అనేది మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. అంటే అది రియాలిటీ. మీ భావోద్వేగాలు అంటే మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్ అవి రియాలిటీలోకి యాడ్ అయ్యి మనీ ఫ్లో మీ లైఫ్‌లోకి స్టార్ట్ అవుతుంది. అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ ఏంటంటే గిల్ట్ నో ప్రాక్టీస్. అంటే చాలా మందికి నో అని చెప్పడం అస్సలు అలవాటుండదు. అలవాటు చేసుకోండి. ఎలా అనిపిస్తుందంటే చాలా కొంతమంది చూడండి ఒక్కసారి, అందులో గనక మీరున్నారంటే చాలా జాగ్రత్తగా వినండి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఎవడో ఫ్రెండ్ అడిగాడు, రిలేటివ్ అడిగాడు కొంత అమౌంట్ అంటే నో అని చెప్పకుండా, అంటే నో అని చెప్తే ఏదో తప్పు అనుకుంటారో ఏంటో గాని నో అని చెప్పకుండా వేరే దగ్గరైనా సరే అడ్జస్ట్ చేసి వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు. తర్వాత లోపట ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఈ నో అని చెప్పాలి. ప్రతిదానికి యెస్ అని చెప్పి తర్వాత మీరు ఫీల్ అయ్యే కంటే నో అని చెప్పడం చాలా ఉత్తమం. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే యెస్ అని చెప్పేసి ఎప్పుడు అలా వెళ్ళిపోయి లోపట ఇన్నర్‌గా ఫీల్ అవుతారో వీళ్ళకేంటంటే మనీ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ మనీ ఎనర్జీ తగ్గిపోతుంటే మరి ఈ వ్యక్తులలోకి లైఫ్‌లోకి మనీ ఎలాగొస్తుంది? చాలా ఇంపార్టెంట్ కదా! అందుకే నో అని చెప్పాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే మీకు ఇవ్వాలని అనిపించకపోతే నో అని చెప్పాలి. చెప్పి కావాలంటే తర్వాత ఒక 5 మినిట్స్ కూర్చొని పాజిటివ్ అఫర్మేషన్స్ మనీ గురించి చెప్పుకోండి. నో అని చెప్పడం కొన్ని సందర్భాలలో తప్పు కాదు. ఇది ఏంటంటే గిల్ట్ ఫ్రీ ప్రాక్టీస్ అంటారు దీనిని. ఎందుకంటే మనకి నో అని చెప్పి హ్యాపీగా మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో చాలా మంచిది. యెస్ అని చెప్పి తర్వాత బాధపడేదానికంటే. ఫోర్త్‌ది ఏంటంటే రిసీవింగ్ అబండెన్స్ ప్రాక్టీస్ అంటారండి. అంటే రిసీవింగ్ మనీ ప్రాక్టీస్ అన్నట్టు. అంటే ఎలాగుంటాలంటే కొన్ని ప్రశంసలు, ఆ రోజు మీకు జరిగిన కొన్ని అప్రిషియేషన్స్, బాస్ పొగిడిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఒక మంచి డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషను పక్క ఫ్రెండ్ "అరే! భలే ఆలోచనొచ్చింది." లేదంటే ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు చాలామంది చాలా సేపటి నుంచి ట్రై చేస్తుంటే మీరు వెళ్లి సింపుల్‌గా ఒక 2 మినిట్స్‌లోనే దానికి సొల్యూషన్ చెప్తారు. వాళ్ళందరూ సూపర్ అంటారు. అలాంటి విషయాలు. ఎవరో వచ్చి మిమ్మల్ని పొగుడుతారు. అలాంటి విషయాలు. ఇలాంటివి అట్‌లీస్ట్ 3-4 రాత్రి పడుకునే ముందు ఇలాంటివి ఏమి జరిగాయి ఈరోజు? చాలామంది ఏదో ఒకటి, ఏదో సందర్భంలో ఒక మంచి డెసిషన్ తీసుకొనుంటారు. లేదంటే ఒక మంచి ఆలోచన వచ్చుంటుంది. ఒక కొత్త ఐడియా వచ్చుంటుంది. ఇలాంటివి తలుచుకొని వాటిల్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఆ రోజు రాత్రి పడుకోవడానికి ట్రై చేయండి. కనీసం 3 అయినా సరే కంపల్సరీగా ఉంటాయి. మీరు ఆలోచించారా? కంపల్సరీగా అలాంటివి జరుగుతాయి. కాకపోతే నెగెటివ్స్ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఒక 3 తలుచుకొని చక్కగా రాత్రి పడుకోండి. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీలో ఉన్న మనీ ఎనర్జీ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మనీ ఫ్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అబండెన్స్ మోడ్ ప్రాక్టీస్. సింపుల్ అండి. ఇది చాలా సింపుల్. ఎలాగంటే నిజంగా డబ్బున్న వ్యక్తి, రిచ్ పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతాడు? ఏదైనా అవసరం వచ్చింది. ఒక 50,000 ఎవరికో ఇవ్వాలి. నిజంగా కోటీశ్వరుడు వర్రీ అవుతాడా? దీనినే ఒక్కసారి మీరు గనక ఆలోచించారంటే మరి చిన్న చిన్న వాటిలకి మీరెందుకు వర్రీ అవుతున్నాడు? నిజంగా చిన్న చిన్న వాటిలకి మీరు ఎందుకు టెన్షన్ పడిపోతూ ఉంటారు? అంటే అబండెన్స్‌గా ఉండాలి అంటే ఆ రిచ్‌గా ఆలోచనలు మారాలి. మీరు చిన్న చిన్న వాటిలకి టెన్షన్ పడుతున్నారా? తగ్గించండి. ఎందుకంటే రిచ్ పర్సన్ ఎప్పుడు చిన్న చిన్న వాటిలకి టెన్షన్ పడడు. కాకపోతే ఏంటంటే ఆ అవసరాలు వచ్చినప్పుడు నేను ఏదైనా చేయగలను. నేను ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో ఇచ్చేయగలను అనే పాజిటివ్ ఎనర్జీని గనక మీరు యాడ్ చేశారు అంటే దీనినే
అబండెన్స్ ప్రాక్టీస్ అంటారండి. ఇది గనక ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీలో మనీ యొక్క ఎనర్జీ, మనీ ఫ్లో యొక్క ఎనర్జీ, అలాగే మనీ ఫ్రీక్వెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ధనవంతుడిగా అయిన తర్వాత ధనవంతుడిగా నేను ఉంటాను అంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి. ధనవంతుడిగా మారాలి అంటే ఇప్పుడే ధనవంతుడిలాగే యాక్ట్ చేయాలి మీ మనసులో. అంతేగాని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేయాలని కాదు నా చెప్పే ఉద్దేశం. అట్‌లీస్ట్ మైండ్‌లో నేను కోటీశ్వరుడిగా ఉన్నాను అని ఫీల్ అవ్వాలి. అనుభూతి చెందాలి. అప్పుడే ఆటోమేటిక్‌గా అలాంటి అవకాశాలు మీకు పెరుగుతాయి. మనీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మీ ఇన్‌కమ్ డబుల్, త్రిబుల్, 5 టైమ్స్ పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా సరే మీరు. ఇలాంటి విషయాలను గనక మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకొని, ఇలాంటి విషయాలను గనక మీరు కరెక్ట్‌గా ఫాలో అవ్వగలిగితే అప్పుడు మీ మనీ ఫ్రీక్వెన్సీ పెరిగి మీరు అనుకున్న డబుల్, త్రిబుల్, 5 టైమ్స్ మీ ఇన్‌కమ్ పెరగడం అనేది కరెక్ట్‌గా అది పాజిబుల్ అన్నమాట. నిజం చెప్పాలంటే మీరు పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేశారా? అది పాజిబుల్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.